ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, నిత్య నివాసి, పరలోకమందు ఆశ్రయుడైన మా ఆత్మలకు కన్న తండ్రి, మీ కృతజ్ఞతలు. నీ కుమారుడు యేసుక్రీస్తు వారి ద్వారా మాకు ఇచ్చినటువంటి గొప్ప రక్షణ, విడుదల బట్టి స్తోత్రాలు తండ్రి. నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘముగా మమ్మల్ని చేర్చి విలువైన సంగతులు మీరు మాకు వ్రాయించి ఇచ్చినటువంటి మా బ్రతుకు పుస్తకమైన బైబిల్ గ్రంథం నుంచి ప్రతి వారం మేము నేర్చుకోవడానికి మీరు చూపిస్తున్నటువంటి కృపకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వారం కూడా మా తండ్రి మాకు నేర్పిస్తున్న విషయాలు బట్టి నీ స్తోత్రాలు, విలువైన సంగతులు మాకు నేర్పించండి. మేము విని దాన్ని గ్రహించేటువంటి భాగ్యాన్ని దయచేయండి. మా జీవితానికి అవి ఆశీర్వాదకరంగా ఉంచమని వేడుకొనిచున్నాను. పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో నిబిడలను నింపమని కోరుకుంటూ సమస్త మహిమ, ఘనత, ప్రభావం మా ద్వారా మీరే పొందమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము పరలోకపు తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, మరి మరోసారి మీ అందరికీ కూడా నా వందనాలు. అందరికీ వందనాలు. బాగున్నారు కదండి అంతా? ఇంకా కొంతమంది గైర్ హాజరైనటువంటి వారు కూడా ఉన్నారు. ఖాళీ చైర్స్ కనిపిస్తున్నాయి. మేము కింద కూర్చోలేము అనుకున్నటువంటి వారు చైర్స్ ఉన్నాయి, చైర్స్లోకి వెళ్ళి కూర్చోండి. నెక్స్ట్ రెండో విషయం ఏంటంటే, పిల్లలు మాట్లాడకుండా చూసేటువంటి బాధ్యత తల్లిదండ్రులది. ఈరోజు మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే, ఈ మధ్య కాదు, ఎప్పుడో ప్రారంభమైనటువంటి ఒక క్రొత్త బోధ ఈ మధ్య బాగా మరి సమాజం మధ్యకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే A to Z అంశమే. A to Z ఏంటండి అది? A to Z. మరి అసలు ఈ A to Z ఏంటయ్యా అని ఆలోచన చేశాను. అసలు A to Z ఏంటి ఈ ప్రసంగం యొక్క వెనక ఉన్నటువంటి ఆలోచన ఏంటనేది జాగ్రత్తగా విందాం. బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనాన్ని చదువుతామండి. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనం. ఆల్ఫాయు ఓమేగయును నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇది ఇంకొక మాట కూడా చూద్దాం. దానికి అనుగుణంగా ఉన్నటువంటి మరొక మాట. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 13వ వచన భాగాన్ని చదువుదామండి. నేనే ఆల్ఫాయు ఓమేగయును, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను. ఇది మీకు ఏమర్థమైందో ఒకసారి చెప్పండి. ఈ A to Z అనేటువంటి వారు ఏం చెప్పారంటే, ఈ A to Z ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే ఏ అయినా ఆయనే, సి అయినా ఆయనే, బి అయినా ఆయనే, డి అయినా ఆయనే. అంటే ఈ సృష్టిలో ఉన్నదంతా కూడా ఆయనే. ఏంటండి? ఈ సృష్టిలో ఉన్నదంతా కూడా ఆయనే. ఆల్ఫాయు ఓమేగా అంటే ఏమన్నాడు? ఆల్ఫా అంటే గ్రీక్ వాళ్ళలో మొదటి పదం, ఓమేగా అంటే చివరి పదం. అంటే ఇంగ్లీష్ పదాల్లో ఏ, చివరి పదం జడ్ అదనమాట. కనుక ఈరోజు ఈ యొక్క ఆలోచన అనేటువంటి వారికి, లేకపోతే A to Z అనేటువంటి వారి యొక్క ఆలోచనలే దేవుని గురించినటువంటి ఆలోచన వీరికి సరిగా లేదు. ఎలా ఆలోచించారంటే, ఇంకొక అడుగు ముందుకు వేసి వీరు ఏం చెప్తున్నారంటే, అంటే తండ్రి అయినా పరిశుద్ధాత్ముడైనా యేసుక్రీస్తే. ఇది ఈ బోధ. అంటే ఇక్కడ ఉన్నటువంటి వచనాన్ని ఈ సహోదరులు ఎలా ఉపయోగించారంటే, తండ్రి అయినా పరిశుద్ధాత్ముడైనా యేసుక్రీస్తే. ఇదే వారు చెప్పాలనుకున్నటువంటి ఉద్దేశం. దీనికి వీరు తీసుకున్నటువంటి వచన ఆధారం ఏమిటంటే, ఇది ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం, అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 13వ వచనం. కనుక అంటే ఆదియు అంతము నేనే అన్నాడు, ఆల్ఫాయు ఓమేగయు నేనన్నాడు, మొదటి వాడును కడపటి వాడును నేనన్నాడు. ఎవరంటే యేసుక్రీస్తు వారు. కనుక యేసుక్రీస్తు వారే ఆది, యేసుక్రీస్తు వారే అంతం, కరెక్టే. కానీ యేసుక్రీస్తు వారే తండ్రి, యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్ముడు అన్న దగ్గరే ఆలోచించవలసినటువంటి అవసరత ఉంది. యేసుక్రీస్తు వారే తండ్రి, యేసుక్రీస్తు వారే పరిశుద్ధాత్ముడు అన్న దగ్గర మనం ఆలోచించాలి.
ఒకసారి బైబిల్ ఏం చెప్తుందో వారు ఎలా అర్థం చేసుకున్నారో అనే దాని గురించి కూడా కొన్ని విషయాలు మీకు చెప్తాను. చూడండి, వారు ఆలోచించినటువంటి విషయాలు, అంటే వారు అవగాహన చేసుకున్నటువంటి విషయాల్లో కొన్ని మాటలు మనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయము 30 వచ్చిన భాగాన్ని చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 30. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఏమండి, ఇక్కడ ఒక ప్రతిష్ఠిత పండుగ జరుగుతుంది యెరూషలేములో. ఆ కాలంలో చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు వారి గురించి ఆనాటి యూద సమాజానికి సరిగా అర్థం కాలేదు. కనుక యేసుక్రీస్తు వారి గురించి ఆ సమాజానికి అర్థం కాలేదు. యేసుక్రీస్తు వారు ఆయన గురించి చెప్పడానికి చాలా ప్రయత్నం చేశారు. యూదులకి ఆల్రెడీ తండ్రి గురించి తెలుసు, తండ్రి అని తెలుసు, యెహోవా అని తెలుసు, యెహోవా నామం గురించి వారికి తెలుసు, కానీ యేసుక్రీస్తు వారి గురించి తెలియదు. కనుక యేసుక్రీస్తు వారు ఆయన బోధ చేస్తున్న సమయంలో ఆయన కుమారుడు అని చెప్తూ ఉన్నాడు చాలాసార్లు. యేసుక్రీస్తు వారు చెప్పాడు, నేను దేవుని యొద్ద నుంచి వచ్చాను, దేవుని దగ్గర నుంచి వచ్చాను అని చెప్తున్నాడు. నేను దేవుని కుమారుడు అని చాలాసార్లు ఆయన చెప్తున్నప్పుడు, ఇదేంటి ఈయన దేవుని కుమారుడు అంటే ఈయన దేవుని దూషిస్తున్నాడు అని అన్నారు. మీరు ఇంకొక ఆ సందర్భాన్ని ఒకసారి మీకు చూపిస్తాను. ఇక్కడ ఆలోచన చేయండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు అన్న మాట ఏంటంటే, మళ్ళీ ఒకసారి 30 వచనం చదువుతున్నాను. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. అంటే తండ్రి నేను ఏకమై ఉన్నాము అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. చూడండి, యూదుల యొక్క ఆలోచన చూద్దాం ఒకసారి. యూదుల యొక్క ఆలోచన యోహాను సువార్త 8వ అధ్యాయం 42 చదువుదాం. 42. యేసు వారితో ఎట్లనను, దేవుడు మీ తండ్రి అయిన ఎడల మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపాను, మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు అన్నాడండి. అంటే ఆనాటి సమాజమైనటువంటి యోధ సమాజానికి యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారంటే, ఇదిగో తండ్రి అంటే పరలోకమైనటువంటి ఆయన నన్ను పంపించాడు, నేను దేవుని యొద్ద నుండి వచ్చాను. ఏమంటున్నాడు? నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చాను, నా అంతటా నేనే రాలేదు. ఏమన్నాడు? నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయనే నన్ను పంపాను. అంటే ఆ యూద సమాజానికి మరియ గర్భాన పుట్టాడు యేసుక్రీస్తు వారు అన్న సంగతి, అంటే ఈయన వడ్లవాని కుమారుడు, యోసేపు మరియల కుమారుడు అన్నటువంటి సంగతి తెలుసు, కానీ యేసుక్రీస్తు వారు సృష్టి ఆది నుంచి ఉన్నటువంటి సంగతి యూద సమాజానికి తెలియలేదు. కనుక యేసుక్రీస్తు వారి గురించి యేసుక్రీస్తు వారు అంటాడు, నేను అబ్రహామును చూశాను అన్నాడు. అబ్రహాముకి అంటే వయసు ప్రకారం చూస్తే యేసుక్రీస్తు వారు అంటే అబ్రహాము ఎప్పటివాడు వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అన్న సంగతి తెలుసు. అంటే పితరుల కాలం, వీరి కాలం బట్టి చూస్తే పితరుల కాలం, అంటే అప్పటికే యేసుక్రీస్తు వారు ఉన్నారు అన్న సంగతి వారికి తెలియజేస్తున్నాడు. ఒకసారి ఆ మాటను కూడా చూడండి. 56వ వచనం చదవండి. మీ తండ్రి అయిన అబ్రహాము నా జన్మ చూతలను మిగిలి ఆనందించను, అది చూచి సంతోషించిన నేను. అందుకు యూదులు, నీకు ఇంకాను 50 సంవత్సరాలు అయినా లేవే, అబ్రహామును చూచితవని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాం పుట్టక మునిపే నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడంట. అంటే యేసుక్రీస్తు వారిని చంపేయాలనుకున్నారు ఆ సమయంలో. చూడండి కింద మాట చూస్తే, కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి, కానీ యేసు దాగి దేవాలయం నుండి బయటికి వెళ్ళిపోయారు. అంటే రాళ్ళు తీసుకున్నారు యేసుప్రభు వారిని కొట్టడానికి. ఎందుకు అంటే అబ్రహాము కంటే ముందటి నుంచి ఉన్నటువంటి వాడునని చెప్పినందుకు, అబ్రహాము చూశాడు అని చెప్పడానికి. ఒకసారి ఆలోచన చేస్తే బైబిల్లో దేవుని గురించి వ్రాయబడినటువంటి సంగతులు కొన్ని ఉన్నాయి. ఏమిటంటే దేవుణ్ణి ఎప్పుడు ఎవరు కూడా చూడలేదు. చూసారా? చూడలేదట. నేరడు అన్నాడండి. చూడండి ఒకసారి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచ్చిన భాగం చూడండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు, మనుషుల్లో ఎవడును ఆయనను చూడలేదు,
ఎవడును చూడనేరడు అన్నాడండి. చూస్తాడన్నాడా? చూడనేరడు అంటే ఎవ్వరు కూడా దేవుణ్ణి చూడలేరు. ఇది యోహాను రాసిన మొదటి పత్రికలో కూడా కనిపిస్తుంది. యోహాను సువార్తలో కూడా చెప్పాడు. ఎవరు చెప్పారు? మర్చిపోకండి, యోహాను గారు చెప్పారు. చూడండి, యోహాను గారు కూడా చెప్పారు. యోహాను గారు కూడా ఈ విషయాన్ని చెప్తున్నారు. త్వరగా ఆ విషయాన్ని చూద్దాం. మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం, మొదటి అధ్యాయము 18 వచ్చింది చదవండి. ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు ఆయనను బయలుపరిచాను అన్నాడండి. అంటే తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఎవరు బయలుపరిచారంట? యేసుక్రీస్తు వారు. ఎవరు చూడలేదట దేవుణ్ణి. తర్వాత ఇంకొక మాటను చూద్దాం. ఇదే యోహాను గారు మరొక విషయాన్ని కూడా చెప్తున్నారు. 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం, 37వ వచనం. మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నాడు. అంటే నన్ను పంపిన తండ్రి. చూడండి, యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాటలో నన్ను పంపిన తండ్రి అంటున్నాడు. ఈ మాటల యొక్క భావన మనం చూస్తుంటే తండ్రి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించినట్లుగా కనిపించట్లేదు మీకు? నేను కేవలం కొన్ని విషయాలు చెప్పాను కానీ చాలాసార్లు చెప్పాడండి. నన్ను తండ్రి పంపించారు. ఆయన గురించి ఏం చెప్తున్నా చూడండి. తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నాడు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. ఆయన ఎవరిని పంపానో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యం నిలిచి ఉండలేదు అన్నాడండి. అంటే దేవుణ్ణి ఎవరు చూడలేదు, స్వరము కూడా వినలేదు. ఆయన స్వరూపము చూడలేదు, ఆయన స్వరము వినలేదు, ఆయన చూడలేదు, చూడనేరడు. ఓకే, ఇంకొక మాటను కూడా చూద్దాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఏ మానవుడు దేవుని ఎప్పుడూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన దేవుడు మన యందు నిలిచుండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును అన్నాడండి. నేను చదివించినటువంటి వాక్య భావాన్ని మనం చూస్తే, అంటే పాత నిబంధన కాలంలో నిర్గమకాండంలో కూడా ఈ మాట వ్రాయబడి ఉంది. నిర్గమకాండంలో కూడా పాత నిబంధన భాగంలో కూడా ఈ మాట వ్రాయబడి ఉంది. ఇప్పటి వరకు చదివించినటువంటి వాక్య భావం ఆలోచన మీరు తెలుసుకుంటే, తండ్రిని అంటే తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు, ఎవరు చూడలేదు. చూస్తే బ్రతకడు అన్నాడు. చూసినటువంటి నరుడు బ్రతకడు అన్నాడు. కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని ఎవ్వరు చూడలేదటండి. కానీ దేవుని చూసే అవకాశం ఉందట. ఎలా అంటే యేసుక్రీస్తు వారి ద్వారా. అంటే తండ్రిని రొమ్మును ఆనుకున్నటువంటి అద్వితీయ కుమారుడు అటువంటి యేసుక్రీస్తు ద్వారా ఆయన బయలుపరచను. ఎవరిని? తండ్రిని. మీరు అర్థం చేసుకున్నారా? అంటే ఈ తండ్రి అయినటువంటి దేవుని ఎవరు చూడలేరు, కానీ చూసే అవకాశం దేవుడు ఒక సమయం ఇచ్చాడు. అది ఎప్పుడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత తండ్రిని చూసే అవకాశం, అంటే తండ్రి అయినటువంటి దేవుని చూసే అవకాశం వచ్చిందండి. ఎలా అంటే ఆయన చూస్తే ఎవరిని చూసినట్లు? తండ్రిని చూసినట్టు. అది అర్థమవుతుందా? అయితే ఆలోచించేయండి, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించినటువంటి కాలం ఎంతకాలం అంటే కేవలం 33.5 సంవత్సరాలే. ఆలోచించేయండి, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించినటువంటి కాలం ఎంత అంటే కేవలం 33.5 సంవత్సరాలు మాత్రమే. 33.5 సంవత్సరాలు. మరలా దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి పనిని ముగించి వెళ్ళిపోయాడు. ఇక్కడ ఆలోచించేయండి, ఇక్కడ ఒక విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు క్రైస్తవ సమాజం పొరపడుతున్న విషయాన్ని. ఎందుకంటే A to Z అనుకున్నటువంటి వారు, అంటే తండ్రి యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ అని అనుకున్నటువంటి వారు ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. ఎలాగా అంటే ఇప్పుడు పరలోకంలో యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారు? ముందు ఎలా ఉన్నారు అంటే ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత, మరియ గర్భాన్ని నుంచి ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన శరీరం వచ్చింది యేసుక్రీస్తు వారికి. హెబ్రీయులకు రాసిన పత్రిక మన వారం సోదరులు చదివించారు 5వ అధ్యాయంలో. అంటే ఒక శరీరమును అమరచితివి అన్నాడండి. ఏమన్నాడు అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకమునుపు ఎలా ఉన్నారంటే ఆయన ఆత్మ. ఎలా ఉన్నారు? ఆత్మ. మరి తండ్రి అయిన దేవుడు ఎలా ఉన్నారు? దేవుడు యోహాను సువార్త 4వ అధ్యాయం 24 వచ్చిన ప్రకారంగా దేవుడు ఆత్మ అన్నాడండి. ఆత్మ గనుక అన్నాడండి. ఏమన్నాడు? దేవుడు ఆత్మే. మరి పరిశుద్ధాత్మ
ఆత్మే. ఆదరణకర్త అన్నాం, ఏమండి? పరిశుద్ధాత్ముడు అన్నాడు. పరిశుద్ధాత్ముడు ఆత్మే. అర్థమవుతుందా? అంటే ఈ భూమి మీదకి యేసుక్రీస్తు రాకమునుపు యేసుక్రీస్తు వారు కూడా ఎలా ఉన్నారు అంటే ఆత్మకే ఉన్నారు, మర్చిపోకండి. మరి ఇక్కడ వచ్చినటువంటి డౌట్ పెద్ద, అంటే ఈరోజు బైబిల్ అనాలిసిస్ చేసేటువంటి వారికి, చరిత్రకారులకి వస్తున్నటువంటి డౌట్ ఏంటంటే, తండ్రి ఆత్మే, యేసుక్రీస్తు వారు ఆత్మే, పరిశుద్ధాత్ముడు కూడా ఆత్మే, కనుక ఈ ముగ్గురు ఒకటే అనేటువంటి ఆలోచనలో కొందరు వచ్చారు. అర్థమవుతుందా? అసలు ముగ్గురు అనేటువంటి పదం బైబిల్లో వ్రాయబడలేదు. కనుక ముగ్గురు అనేటువంటి పదం మీరు ఉపయోగిస్తున్నారు కాబట్టి మీరు ఏం చేస్తున్నారంటే బైబిల్ వాక్యానికి ఒకటే కలుపుతున్నారు. కనుక ఇప్పుడు ముగ్గురు అనేటువంటిది వ్రాయబడలేదు. రాయబడిందా? రాయబడలేదు. కనుక అయితే వీరేం చేస్తారంటే ముగ్గురు అని వ్రాయబడలేదు కానీ తండ్రి, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు ఒక్కడే అనేటువంటి పదం ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ముగ్గురు అనేటువంటి పదం ఉపయోగిస్తే ఎంత నేరం అనుకుంటున్నారో, మరి ముగ్గురు కలిపి ఒక్కరే అనేటువంటిది కూడా నేరమా కాదా? ఆలోచించేయండి. ముగ్గురు అనేటువంటి పదం వ్రాయబడలేదు. అయితే వీరు వాదించేది ఏంటంటే దేవుడు ఒక్కడే. ఎవరు? దేవుడు ఒక్కడే అన్నాడు కాబట్టి, ఇప్పుడు దేవుడు ఒక్కడే అన్నాడు కాబట్టి ఆ దేవుడే యేసుక్రీస్తు, ఆ దేవుడే పరిశుద్ధాత్ముడు, ఆ దేవుడే తండ్రి. కనుక ఈ ముగ్గురు కూడా ఏమైపోయారు? ఒకటే అన్నారు. ఏమన్నారు? ఒక్కటే అన్నారన్నమాట. అయితే బైబిల్లో అలా వ్రాయబడలేదు. ఏమైనా వ్రాయబడిందో ఒక విషయాన్ని మనం చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం చూడండి, 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున, ఇక్కడ ఏమంటాడంటే మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదము అన్నాడండి. ఇప్పుడు ఆలోచన ఏంటంటే, ఇక్కడ ఆలోచించేయండి. ఆదాము హవ్వలు అంటే వీరు బడక మునుపు భూమి మీద ఏ నరులైనా ఉన్నారా? లేరు. చూడండి, ఆలోచించండి జాగ్రత్తగా. పోనీ ఇంకెవరైనా దేవుళ్ళు అనబడినటువంటి వారు ఉన్నారా? లేరు. బైబిల్ ప్రకారంగా చూస్తే ఎవరు లేరు. అంటే దేవుడు ఈ భూమి మీద సృష్టి చేయక మునుపు ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడని అర్థమవుతుంది. అది కాకుండా సృష్టిలో మన పోలిక అనంటే, మన అన్నాడంటే ఎవరున్నట్లు? మన అనేటువంటి పదం ఎవరికి చెందుతుంది? ఇది క్వశ్చన్. ఖచ్చితంగా ఇది జవాబు చెప్పాలి మనం. ఈరోజు A to Z అనేటువంటి వారు ఎవరైనా సరే మరి మన అనేటువంటి పదం ఉపయోగించారు కదా. మన అంటే ఎవరి గురించి వ్రాయబడింది అంటే మనం ఆటోమేటిక్గా అల్లేస్తాం కదండి. ఈరోజు చాలామంది సువార్థికులు ఏం చేస్తారంటే కథ అల్లేస్తూ ఉంటారు అప్పటికప్పుడు. ఆదాము గారంట ఒక పుస్తకం తీసుకుని, ఒక గ్రంథం తీసుకుని, అంటే ఒక అథారిటీ పూసుకుని అది పట్టుకుని ఇలా పట్టుకుని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళారు. చెట్టు దగ్గరికి వెళ్తే చెట్టు నమస్కారం చేసిందంట, అన్ని నమస్కారం చేసిందంట. అంటే ఆయన ఒక అథారిటీ కలిగి ఉన్నాడట అప్పుడు. అంటే అల్లిక చేస్తారు. బైబిల్లో లేనటువంటివి కొన్ని చెప్తూ ఉంటారు. అంటే సమాజానికి అర్థం అవడం కోసం కొన్ని విషయాలు చెప్తారు, ఓకే. కానీ ఇక్కడ మన పోలిక అన్నాడు. మన అంటే ఎవరు? అంటే మనము అక్కడ యేసుక్రీస్తు వారు, తండ్రి, పరిశుద్ధాత్ముడు అని మనం అనుకుంటున్నాం. మరి A to Z అనుకున్నటువంటి వారు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. ఇక్కడ మన పోలిక చెప్పున, మన స్వరూపమందు మన పోలిక చెప్పున అంటే ఇక్కడ మన అటువంటి పదం ఆల్రెడీ మనిషి యొక్క పోలిక, ఏ దేవదత్త పోలిక కాదు. దేవదత్త పోలిక అండి కాదు. ఎవరి పోలిక అన్నాడు? దేవుని పోలిక. దేవుని పోలిక అంటే మన అనేటువంటి వారు ఇంకా ఎవరున్నారు? ఆలోచన చేస్తే నాకైతే అర్థమైంది, సృష్టిలో తండ్రి ఉన్నారు, అలాగే యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారో యోహాన్ చెప్పారు. ఒకసారి యోహాను సువార్త చూడండి. దీన్ని కూడా చాలా మరి మరొక విధంగా అర్థం చేసుకుంటున్నారండి వాళ్ళు. ఒకసారి చూడండి, దీన్ని ఈ విధంగా చదివితే అర్థమవుతుందండి వారికి. ఈ A to Z అనేటువంటి వారికి ఎలా చదివితే అర్థమవుతుందో ఈరోజు నేను చెప్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని ఎలా చదువుతున్నారంటే వారు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ తండ్రి కుమారుడు వేరుగా కనిపిస్తున్నారు ఇక్కడ, కానీ వారు తండ్రే అన్నట్లుగా చదువుతున్నారు. అంటే ఒక్కడే అన్నట్లుగా, యేసుక్రీస్తు వారే అన్నట్లుగా చెప్తున్నారు.
ఇక్కడ జాగ్రత్తగా క్లారిటీగా చదవండి. మొదటి అధ్యాయము 14 వచ్చిన మొదటి చదువుదాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14 వచ్చిన చదువుదాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అన్నాడు. ఇక్కడ జనతైక కుమారుడు అన్నాడు. ఎవరు జనతైక కుమారుడు? ఈయన ఎవరంటే యేసుక్రీస్తు వారు. వాక్యము శరీరధారిగా వచ్చినటువంటి ఆయన ఎవరైనా యేసుక్రీస్తు వారు. అంటే వాక్యము ఈజ్ ఈక్వల్ టు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మీరు ఈ ఈ ఏంటి ఈ సమ్ము మరి దీన్ని ఏం చేస్తారంటే సాల్వ్ చేయడం కోసం మీరు ఏం చేయాలంటే మొదటి అధ్యాయం మొదటి వచనంలో వాక్యం అన్న చోట క్రీస్తే కదండి. వాక్యము క్రీస్తుగా ఈ భూమి మీదకి వచ్చాడు. వాక్యము క్రీస్తుగా వచ్చాడు. ఇప్పుడు వాక్యం అన్న చోట క్రీస్తు అని పెట్టి చదవండి. అంటే యేసు అయితే యేసు క్రీస్తు వారు పెట్టని చదవండి. అలా పెట్టి చదవండి. ఆది యందు క్రీస్తు ఉండెను, క్రీస్తు దేవుని యొద్ద ఉండేది. అదేంటి? క్రీస్తు దేవుని యొద్ద ఉండటమేంటి అంటే ఈ మాట సరిగా అర్థం చేసుకోకపోతే చూడండి ఎంత అపార్థమైపోతుందో. అంటే ఆల్రెడీ దేవుడు ఉన్నాడు, దేవుని యొద్ద ఎవరున్నారు? క్రీస్తు ఉన్నారు అని అర్థమవుతుందా లేదా? ఆది యందు ఎవరున్నారట? క్రీస్తు ఉన్నారు. క్రీస్తు దేవుని యొద్ద ఉన్నారు, క్రీస్తు దేవుడే ఉన్నాడు. అర్థమవుతుందా? అంటే ఆల్రెడీ క్రీస్తు దేవుడే, తండ్రి దేవుడే, పరిశుద్ధాత్ముడు దేవుడే. అర్థమవుతుందండి ఈ మాట ప్రకారం చూస్తే? కనుక బైబిల్ అనేది అర్థం చేసుకోకపోతే, సరిగ్గా చదవకపోతే అపార్థమైపోద్దండి. కనుక ఈరోజు సమాజంలో క్రైస్తవ బోధకులకి ఇది అర్థమైనటువంటి రీతిగా వారు అర్థం చేసుకుని వారు ఏం చేస్తారంటే నేను పట్టుకున్నటువంటి కుందేలుకు 3 కాళ్ళు అన్నట్లుగా ఏదో ఒక వచనాన్ని తీసుకుని ఆ వచనాధారముగా వీరు ఏం చేస్తారంటే ఒక సంస్థగా రూపొందింపబడ్డారు. ఒక వచనాన్ని తీసుకుని ఆ వచనం బట్టి వీరు ఒక సంస్థ. ఇప్పుడు 3000 శాఖలు అయిపోయింది. క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘం 3000 శాఖలకు పైగా ఉంది. మీకు అర్థమవుతుందా? కారణం ఏమిటంటే వాక్య విభజనలో వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవడంలో విఫలమైంది. ఆలోచించండి. ఇప్పుడు ఆల్రెడీ తండ్రి ఉన్నాడు. తండ్రి యొద్ద ఎవరున్నారట? క్రీస్తు ఉన్నారని సంగతి అర్థమైంది. ఇప్పుడు ఆదికాండం మొదటి అధ్యాయం 20 ప్రకారంగా చూస్తే తండ్రి యొద్ద యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉంటే అప్పుడు సృష్టిలో ఆదాముని మొట్టమొదటి చేసినప్పుడు ఏమన్నాడు? మన పోలిక అన్నాడు. ఎవరు? దేవుడు చేసేటప్పుడు ఎవరు చేస్తున్నారండి? ఎవరు చేశారండి? ఈ సృష్టి అంతటిని ఎవరు చేశారట? దేవుడు చేశాడు. యేసుక్రీస్తు వారు చేశారని ఉందండి. చూడండి ఈ మొదటి అధ్యాయము యోహాను సువార్త మొదటి అధ్యాయము 3వ వచనం. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఇంకా పైన చూస్తే సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉంది. ఎవరి మూలంగా కలిగిందట? యేసుక్రీస్తు వారు మూలంగా కలిగింది. అంటే సృష్టి ఆదిలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. మధ్యలో మరియ గర్భంలో మధ్యలో వచ్చినటువంటి వారు కాదు. ఎప్పుడు నుంచి ఉన్నారు? సృష్టి ఆది నుంచి ఉన్నారు. ఆది నుంచి కూడా పని చేస్తున్నారు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎలా పని చేస్తారంటే తండ్రి చెప్పినటువంటి పని చేస్తున్నారు. ఎవరు పని చేస్తున్నారండి? ఒక్క మాటను మీకు చూపిస్తాను. మీకా గ్రంథం 5వ అధ్యాయం. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాకమునుపు మేకా అనేటువంటి ప్రవక్త ప్రవచించినటువంటి ఒక ప్రవచనం చూద్దాం. మేకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచన భాగాన్ని చదువుతున్నాను చూడండి. బెత్లెహేం ఎఫ్రాతా యోదా వారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామైన నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుంచును. ఎవరి గురించి ఈ ప్రవచనం అంటే? యేసుక్రీస్తు వారి గురించి. ఆయన గురించి ఇంకొక మాట చెప్పాడంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే పురాతన కాలం అంటే ముందు. అలాగే పితరుల కాలం ఉన్నాడు, ప్రవక్తల కాలం ఉన్నాడు, అలాగే ఇప్పుడు కూడా ఉన్నాడు. అంటే శాశ్వత కాలం అంటే ఎప్పుడు ఉండేవాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత ఎప్పటి నుంచి ఉంది? పూర్వం నుంచి ఉంది, మర్చిపోకండి. మరి ఎలా ఉంది? కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం చూద్దాం. మొదటి నుంచి చదువుదామండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా
మన పితరులు మేఘం క్రింద నుండిరి, వారందరూ సముద్రంలో నడిచిపోయిరి. అందరూ మోషని బట్టి మేఘంలోను సముద్రంలో బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారము భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము పానం చేసి ఎలాగనగా తమ్మును వెంబడించిన ఆత్మ, ఇక్కడ చూడండి చూడండి, తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలను త్రాగిరి, ఆ బండ క్రీస్తే. మీకేమర్థమవుతుంది? తమ్మును వెంబడించిన అనే మాట రాయబడి ఉందా? అంటే ఇశ్రాయేలీలను ఆ అరణ్యములో వెంబడించారు ఎవరుంట? క్రీస్తు వారు ఉన్నారా? అన్నప్పుడు ఉన్నారు. అంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతున్నాడట ఎవరంట? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు అంత్యదినములందు ఆయన ఎవరి ద్వారా ప్రత్యక్షమయ్యాడు? ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. అంటే ఆల్రెడీ ఆత్మగా ఉన్నాడు ఆయన. అక్కడ ఎక్కడున్నాడు? పురాతన కాలంలో ప్రవక్తల కాలంలో ఉన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు, ఇక్కడ కూడా అంటున్నాడు, దేవుడు తన కుమారుని పంపానన్నాడు. దేవుడు ఆల్రెడీ దేవుడు ఉన్నాడు, పరలోకమందు ఉన్నాడు. ఆయన మనకు తండ్రి. ఏమన్నాడు? మనకు తండ్రి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేసినట్టండి? తన కుమారుని పంపాను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రం కావాలని ధర్మశాస్త్రంకు లోబడిన వారు విమోచించకే ధర్మశాస్త్రంకు లోబడ్డాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. తండ్రి యేసుక్రీస్తు వారిని పంపించారని రాబడి ఉంది. మర్చిపోకండి, కోట్ చేసుకోండి మీరు. తండ్రి యేసుక్రీస్తు వారిని పంపించారు. ఆల్రెడీ తండ్రి ఉన్నారన్న సంగతి మనం అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ ఆదిలో తండ్రి అది యేసుక్రీస్తు వారు ఉన్నారండి. ఎలా ఉన్నారంటే ఇప్పుడు మనం అనుకున్నట్లుగా శరీర రీతిగా లేరైనా ఎలా ఉన్నారు? ఆత్మరూపంగానే ఉన్నారు. ఆలోచన చేయండి. అంటే తండ్రి వేరుగా కనిపిస్తున్నారు. ఇప్పుడు కుమారుడు మరలా ఆయన పంపిస్తే వచ్చారు. అది కాలం పరిపూర్ణమైనప్పుడు. ముందు ఆత్మరూపిగా ఉన్నాడు, ఆత్మరూపిగానే ఉన్నాడు. అబ్రహాము కాలం నుంచి ఉన్నాడు. అబ్రహాము యేసుక్రీస్తు వారిని చూసి ఆనందించాడంట. అంటే అబ్రహాము కాలంలో ఉన్నాడు. అబ్రహాము కాలంలో ఎలా ఉన్నాడు? యాజకుడిగా ఉన్నాడు. యాజకుడిగా ఉన్నాడు. మనం చూస్తే మెల్కీసెదెకు క్రమం ప్రకారంగా ఎబ్రిల్ రాసిన పత్రిక 7వ అధ్యాయం కానీ ఆదికాండం 14వ అధ్యాయంలో చూస్తే మనకేం రాయబడుతుందంటే అక్కడ ద్రాక్షరసం, రొట్టె ద్రాక్షరసం తీసుకుని వచ్చాడు. ఎవరో? మెల్కీసెదెకు క్రమం ప్రకారంగా యాజకుడు, నిరంతర యాజకుడు ఆయన. దేవుని కుమారుని పోలినవాడు అని రాయబడి ఉంది ఎబ్రిల్ రాసిన పత్రికలో. ఇక్కడ కొందరైతే ఈయన యేసుక్రీస్తు వారు కాదు అని అంటూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారంగా ఏంటి? మీ పితరుడైనటువంటి మీ తండ్రి అయినటువంటి అబ్రహాము నా దినం చూతునని ఆనందించాడు, చూసి సంతోషించాడని రాయబడి ఉంది. అర్థమవుతుందా? అంటే యేసుక్రీస్తు వారిని ఎవరు చూశారట? అబ్రహాం గారు చూశారు. అంటే అప్పటికే ఏముంది? దేవుని చూస్తే ఈనడు బ్రతకడు. మోసే ఏమనుకున్నాడు? నేను చూస్తే బ్రతకను అనుకున్నాడు కదా. చూశాడు, పదలో చూసి అయ్యో నేను చూశాను చనిపోతానేమో అనుకున్నాడు. అలాగే చాలామంది ఆనాడు ఉన్నటువంటి భక్తులంతా కూడా మేము దేవదూతను చూసి దేవుడు అనుకుని భయపడి చచ్చిపోతాం అనుకున్నారు. అంటే ఆల్రెడీ దేవుని యొక్క లేఖన ప్రకారంగా చూస్తే దేవుని చూస్తే బ్రతకరట. కానీ అబ్రహాం యేసుక్రీస్తు వారిని ఎలా చూశాడు మరి? అంటే యేసుక్రీస్తు వారిని తన కుమారుడిగా ఉన్నాడు. ఎవరికి? తండ్రికి కుమారుడిగా ఉన్నాడు. కనుక ఇప్పుడు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని చూశాడు. ఇప్పుడు ఎలా చూశాడంటే ఒక యాజకునిగా చూశాడు, ఒక దూతగా చూశాడు, ఒక బండగా చూశారు. కానీ దేవునిగా ఎవరు కూడా చూడలేదండి. కనుక కాలం పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి దేవుడు పంపించాడు అని రాయబడి ఉంది. ఏమనుంది? గలతీయులకు రాసిన పత్రికలో మనం చూసాం కదా. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని పంపించాలని ఉంది. ఏమనుంది? కాలం పరిపూర్ణప్పుడు దేవుడు తన కుమారుని పంపాను అని రాయబడి ఉంది. కుమారుని పంపాను అని రాయబడి ఉంది. కనుక ప్రియమైన దేవులారా, ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏమండి? దేవుడు ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, అలాగే కుమారుడు ఉన్నట్లుగా కనిపిస్తుందా లేదా? కుమారుడు పంపించినట్టుగా రాయబడింది కదా. యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, తండ్రి నన్ను పంపిస్తే నేను వచ్చాను, నా అంతటి నేను రాలేదు అన్నాడు. ఆల్రెడీ యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తండ్రి తండ్రి తండ్రి. శిష్యులు కూడా యేసుక్రీస్తు వారు నేర్పించిన ప్రార్థనలో పరలోకమందు ఉన్నటువంటి నా తండ్రి అని రాశారు అని చెప్పడం జరిగింది. ఈరోజు చాలామంది ఈ ఏటు జడగాళ్ళు ఏం చేస్తారంటే తండ్రిని అసలే ఒప్పుకోరండి. తండ్రి అనరు. వీళ్ళు ప్రార్థన చేసేటప్పుడు కూడా తండ్రి అని అనరు. ఏమనరు? తండ్రి అనరు. అలా యూదులైతే తండ్రి నామంలో తండ్రికి చేసేవారు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఏమండి యేసుక్రీస్తు వారి నామంలో తండ్రికి ప్రార్థన చేయాలి, అంతే కదా.
యోహాను సువార్తలో ఆ మాట రాయబడి ఉంటుంది. అయితే సందర్భం మనం నేర్చుకున్నటువంటి సందర్భం ఇది కాదు కాబట్టి ప్రార్థన ఎవరికి చేయాలి అనేటువంటి ఆ పాఠంలో దాన్ని మనం నేర్చుకుంటాం కాబట్టి దాని గురించి నేను ముందుకి వెళ్ళట్లేదు. అయితే ప్రియమైన దేవుళ్ళు ఇక్కడ ఆలోచన చేస్తే ఏ టు జెడ్ అంటే తండ్రి అయినా యేసుక్రీస్తు అయినా పరిశుద్ధాత్ముడైనా యేసుక్రీస్తే అనేటువంటి బాధ గురించి మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ మనం ఆలోచన చేసినటువంటి ఈ వచనాలను మనం ఆలోచన చేస్తే తండ్రి పరలోకమందు ఉన్నాడని రాయబడింది. యేసుక్రీస్తు వారు కూడా పరలోకమందే ఉన్నాడని రాయబడింది. అయితే యేసుక్రీస్తు వారి యొక్క ప్రత్యక్షత అయితే పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఉంటుందనేటువంటి సంగతి కూడా వ్రాయబడింది. అలాగే ఆత్మ కూడా ఉన్నారు లేరా? ఉన్నారు. ఆత్మ పాత నిబంధన కాలంలోనూ పనిచేసింది, కొత్త నిబంధన కాలంలో కూడా పనిచేసింది. పాత నిబంధన కాలంలో ఆత్మ యొక్క పని ఎలా ఉందంటే వచ్చి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఎలాగా? వచ్చి వెళ్ళిపోయినటువంటి సందర్భం. ఎలా అంటే చూడండి, ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. వచనాలు నేను చెప్పను కానీ ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. సౌలు అనేటువంటి ఒక రాజు ఉన్నాడా? ఇశ్రాయేలు యొక్క మొట్టమొదటి రాజు సౌలు. సౌలుకి అప్పుడప్పుడు ఏమొచ్చేదంట? దురాత్మ వచ్చేది. అర్థమవుతుందండి? దురాత్మ వచ్చి పోయేది. అంటే ఒకసారి ఆ సందర్భాన్ని సమూయేలు గ్రంథంలో మనం చూస్తే, సమూయేలు మొదటి గ్రంథం ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను. 11వ అధ్యాయం 6వ వచనం చదవండి. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది. దేవుని యొక్క ఆత్మ అతని మీదకి బలముగా వచ్చిందట. సరే, ఇప్పుడు దేవుని ఆత్మ వచ్చినటువంటి సంగతి ఒక సమాచారం మనం ఉన్నాం కదండి. అలాగే సౌలు మీదకి దురాత్మ కూడా వచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. చూడండి ఒకసారి 18వ అధ్యాయం 10వ వచనం చదవండి. దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున, చూడండి ఎక్కడి నుంచి వచ్చిందండి? దేవుని యొద్ద నుండి అంట. దురాత్మ కూడా దేవుని యొద్ద నుండి వచ్చిందా? వచ్చింది. అంటే దేవుడు ఒప్పుకుంటేనే దురాత్మ వస్తుంది. దురాత్మ కూడా వచ్చిందట. ఎవరి మీదకి? సౌలు మీదకి. అక్కడేమో బలముగా దేవుని ఆత్మ వచ్చిందంట. అంటే ఇక్కడ చూడండి, ఆత్మ వచ్చి మరలా వెళ్ళిపోవటం. కానీ పరిశుద్ధాత్ముడు గురించి మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధాత్ముడు ఎల్లప్పుడూ ఉండటానికి యేసుక్రీస్తు వారు వెళ్ళిన తర్వాత పంపించినట్లుగా మనకు కనిపిస్తుంది. చూడండి, ఆ మాట కూడా చూపిస్తాను. త్వరగా ఈ మాటను మీకు చూపిస్తాను. యోహాను సువార్త 16వ అధ్యాయం. యోహాను సువార్త 16. యేసుక్రీస్తు వారి యొక్క వాంగ్మూలం 12వ వచనం చదువుదాం. నేను మీతో చెప్పవలసిన సంగతులు ఇంకా అనేక సంగతులు కలవు, కానీ ఇప్పుడు మీరు వింటకు సహింపలేరు. అంటే ఇంకా చాలా ఉన్నాయి, మీరు సహించలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమయో బోధించక ఏం విన్నో వాటిని బోధించును. సంభవింపో సంగతులన్నింటినీ మీకు తెలియజేయను. అంటే తనంతట ఏది బోధించడా? ఆత్మ కూడా బోధించడం. ఏం వింటాడో అవే బోధిస్తాడు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, లాజిక్ కనిపిస్తుంది. యేసుక్రీస్తు వారు కూడా తనంతట ఏది బోధించరు. తండ్రి ఏది చెప్తే అది చేస్తారు. పరిశుద్ధాత్ముడు కూడా తనంతట ఏది బోధించరు. ఏవి వింటాడో అవే బోధిస్తాడు. మీకు అర్థమవుతుందా? కనుక ఇక్కడ 14 వచ్చిన చూడండి, ఆయన నా వాటిలోని విని నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగి ఉన్నవి నావి, అందుచేత నా వాటిలోనివి తీసుకుని మీకు తెలియజేయని చెప్పాను. చూడండి, తండ్రికి కలిగి ఉన్నవి నావి అని చెప్పి నా వాటిలోంచి, అంటే యేసుక్రీస్తు వాటిలో తీసుకుని పరిశుద్ధాత్ముడు ఎవరు చెప్తాడు? మనకు చెప్తాడు. అంటే వస్తాడు, పరిశుద్ధాత్ముడు వస్తాడు, ఆదరణకర్త వస్తాడు, సత్యస్వరూపమైన ఆత్మ వస్తాడు. 14వ అధ్యాయం నుంచి మొదలుపెట్టాడండి యేసుక్రీస్తు వారు. ఇవన్నీ చెప్పారు. వచ్చారా రాలేదా? యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి రీతిగా పరిశుద్ధాత్ముడు వచ్చారు. ఒకసారి యేసుప్రభువు వారు శిష్యులతో చెప్పినటువంటి ఆ మాటను కూడా మీకు చూపిస్తాను. లోక సువార్త 24వ అధ్యాయం. త్వరగా అంటే వచనాధారంలో చూడాలి మనం. ఏదో నేను సొంతగా భాష చెప్పుకుంటూ ఫాస్ట్గా చెప్పాలని చెప్పేస్తాను, చాలా విషయాలు చెప్పేస్తాను, సొంత విషయాలు. కానీ ప్రతిదీ వచనంతో వచనం చూడు, వచనం నుంచి వచనం, అది కూడా మనం చూసుకుంటూ వెళ్తే మనకు అర్థమవుతుంది. 24వ అధ్యాయం, లోక సువార్త 24వ అధ్యాయము 48వ వచనం. ఈ సంగతులకు మీరే సాక్షులు. అంటే యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత చెప్తున్న మాటలు. యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత చాలా విషయాలు చెప్పారు. ఈ సంగతులు మీరే సాక్షులు అని చెప్పి
ఇదిగో నా తండ్రి, చూడండి, నా తండ్రి అంటాడు ఇక్కడ, నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండని వాడు చెప్పారు. అంటే ఆల్రెడీ పైనుండి మీరు శక్తి పొందుతారు కనుక మీరు ఎక్కడ ఉండాలి? పట్టణంలో ఉండాలి. శిష్యులు అలాగే ఉన్నారా లేదా? ఉన్నారు. యెరూషలేములో మేడగదిలో ఉన్నారు. పెంతెకొస్తు అనేటువంటి పండుగ దినమున పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి దిగి రావటం జరిగింది. వేగముగా బలమైనటువంటి గాలులు వీస్తున్నట్లుగా, అగ్నిజ్వాలలు నాలుకలు, అంటే అగ్నిజ్వాలలు అంటే నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కరి మీద వారు వాక్శక్తి అనుగ్రహించగలదు అన్య భాషలతో మాట్లాడారు. పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకి వచ్చినటువంటిది. ఎవరు? అపోస్తలులు. అర్థమవుతుందా? అంటే ఈ భూమి మీదకి అపోస్తలుడు మరి మీదకి మొట్టమొదటిగా పరిశుద్ధాత్ముడు రావటం అనేది జరుగుతుంది. అంటే దాన్ని పెంతెకొస్తు దినమున పరిశుద్ధాత్ముడు రావటం అనేది జరిగింది. అప్పటి నుంచి పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? తండ్రి వద్ద ఉన్నాడా? మనతో ఉన్నాడా? ఇప్పుడు ఎవరు? పరిశుద్ధాత్ముడు మనతోనే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎవరితో ఉన్నారండి? మనతో ఉన్నాడు, మన చుట్టూ ఉన్నాడు, మనలో ఉన్నాడు. మర్చిపోకండి. పరిశుద్ధాత్ముడు ఎలా మన వద్దకు వస్తాడో చెప్పాడు పేతురు గారు. ఇదే 2వ అధ్యాయం, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం చూస్తే 2వ అధ్యాయంలో బాప్తిసం పొందిన తర్వాత అది వాగ్దానం అంటండి. ఏంటంటే అది పరిశుద్ధాత్మ అనేటువంటి వాగ్దానం మనకి, మా పిల్లలందరికీ కూడా, దురస్తులందరికీ కూడా చెందుతుందని చెప్పడం జరిగింది. పరిశుద్ధాత్ముడు ఆల్రెడీ మన మీదకి, మన వద్దకు, మనలోనికి బాప్తిసం పొందినటువంటి ప్రతి వ్యక్తిలోనికి వస్తున్నాడు. అర్థమవుతుందా? వినండి. అంటే తండ్రి ఉన్నాడు, ఆయన పరలోకమందు ఉన్నాడు, కుమారుడు కూడా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు, అలాగే పరిశుద్ధాత్ముడు కూడా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద నుంచి వెళ్ళిన తర్వాత మన వద్దకు వచ్చారు. యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు? తండ్రి వద్ద ఉన్నారు. ఇప్పుడు యోహాన్ అన్నారు కదండి, ఏంటి? ఆల్ఫయు ఓమేగయు నేనే. అంటే ఆయన భూత, వర్తమాన, భవిష్యత్ కాలం గురించి ఈ యొక్క ప్రకటన గ్రంథం రాశారు. అసలు ప్రకటన గ్రంథం అనేది చదవడానికి చాలామంది బెంబలెత్తిపోతారు. అదంటేనే భయం అంటున్నారు. సందర్భాన్ని బట్టి ప్రకటన గ్రంథానికి వెళ్ళాలి మనం. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 21 చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21 చదవండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21 చదవాలి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చున్న ప్రకారము. ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది? యేసుక్రీస్తు వారు జయించారట. ఏం జయించారు? ఆయన ఈ లోకంలోకి వచ్చారు. ఆయన అంటే మానవ రీతి శరీరం ధరించుకుని ఈ లోకానికి వచ్చారు. ఈ లోకంలోనే జయించారట యేసుక్రీస్తు వారు. ఇప్పుడు జయించి ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు ఆయన? అదే తండ్రిగా లేరా ఆయన? ఇన్ని మాటలు విన్నారు కదా, ఆయన తండ్రిగా ఉండరా? లేదు, ఆయన పోస్ట్ తండ్రిగా కాదు, మర్చిపోకండి. ఆయన కుమారుడిగా ఉన్నాడు అంతే. ఇప్పుడు తండ్రికి ఇప్పుడు కుడిపార్శ్వంలో కూర్చున్నాడట. ఎవరు? నేను పరలోకం నుంచి వచ్చినటువంటి తండ్రిని అని యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద చెప్పుకోలేరా? నేనే పరలోకంలో ఉన్నాను దేవుడు నేనే అని చెప్పుకోలేరా? నేను ఒక్కడనే కనుక నేను దేవుడు, నేను ఒక్కడనే, ఇంకెవరు కూడా లేరని చెప్పుకోలేరా యేసుక్రీస్తు వారు? నేనే తండ్రిని అని చెప్పలేరా? కానీ యేసుక్రీస్తు వారు చెప్పలేదు. ఏమని చెప్పారో ఇప్పుడు మరలా చూడండి. ఇప్పుడు మరలా యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనం చదవండి. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని. ఇప్పుడు మీరు ఆలోచించండి. నేనును తండ్రిని ఏకమై ఉన్నాము అన్నాడండి. అంటే ఎలా? ఇప్పుడు చూద్దాం. నేనున్నాను, నా కుమారుడు ఉన్నాడు. నా కుమారుడు నాలో ఉన్నాడు. ఒకరోజు ఉన్నాడా? ఇప్పుడు నాలో ఉన్నప్పుడు నా కుమారుడు నేను ఏకమైన కదా? ఏకం. రెండోది, ఇది ఒక ఆలోచన గుర్తుంచుకోండి. నా కుమారుడు నాలో ఉన్నప్పుడు నా కుమారుడు నేను ఏకమై ఉన్నాము. మర్చిపోకండి, ఏకమై ఉన్నాం. అయితే నా కుమారుడు నాలో ఉన్నాడు. బయటకు వచ్చిన తర్వాత నా కుమారుడు అని పిలిచాను. ఏమని పిలిచాను? కుమారుడు అని పిలిచాను. అంటే తండ్రిగా నాలోనే ఉన్నాడు నా కుమారుడు. ఒకవేళ నేను అనుకోకపోయినాక నా కుమారుడు నాలో ఉన్నాడు. అలాగే ప్రతి తండ్రిలో కూడా వారి కుమారులు ఉన్నారు. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాతే ఏమైందంటే, యేసుక్రీస్తు వారు చెప్పడం ద్వారా మనకి కుమారుడు అనే సంగతి తెలిసింది. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాతే నేను నా తండ్రి వద్ద నుంచి వచ్చానని చెప్పడం ద్వారానే కుమారుడు అని తెలిసింది. లేకపోతే యూదులందరికీ ఏమర్థమైంది? తండ్రే తెలుసు అంతే. ఆనాడు ఉన్నటువంటి వారందరూ కూడా తండ్రే తెలుసు. కానీ కుమారుడు గురించి తెలుసా? కుమారుడే తానే బయలుపరుచుకున్నాడు నేను కుమారుడని. మనం చెప్తున్నామా? మనం ఏమైనా సొంత కవిత్వం ఏం చెప్తున్నామా? సొంత బోధ చేస్తున్నామా? ఆయనే
అద్వితీయ కుమారుడు ఆయనే తను తండ్రి రొమ్మునటువంటి కుమారుడు ఆయన బయలుపరుచుకున్నాడు, నేను కుమారుడని చెప్పాడండి. అలాగని కుమారుడు అంటే ఆయనకి ఏమి హక్కు లేదంటే తండ్రికి ఎటువంటి హక్కు ఉందో ఆయనకి అదే హక్కు ఉందని చెప్పాడు. ఉందా? ఉంది. సమానత్వం కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు వారు కూడా తండ్రితో సమానత్వం కలిగినటువంటి వాడు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట అంటారు, చూడండి ఒకసారి. మళ్ళీ వెళ్ళి ఇక్కడికి వద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి 6వ వచనం. ఆయన అంటే ఎవరైనా యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అన్నాడు. ఇప్పుడు మనుషుల పోలికగా పుట్టాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. మీకు ఇక్కడ అర్థం చేసుకోండి. అంటే ఆయన దేవుని యొక్క పోలిక ఎవరు? యేసుక్రీస్తు వారు కూడా దేవుని స్వరూపం యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మనం కూడా ఈ భూమి మీద మనమందరూ కూడా ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో మనం నిర్మింపడ్డాం. అయినా కదా? అంటే ఏ స్వరూపం అది? ఆత్మరూపం. మనది కూడా ఆత్మరూపం. ఏ రూపం? దేవుని రూపం. యేసుక్రీస్తు వారి ఆత్మరూపం ఏ రూపం? దేవుని రూపం. మర్చిపోకండి. అర్థమవుతుందా? అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన కుమారుడిగా ఆయన ఈ భూమి మీదకి అందరికీ కనపరుచుకున్నారు. ఎవరు? యేసుక్రీస్తు వారు. మర్చిపోకండి. ఇప్పుడు ఏకమై ఉన్నాము అన్నాడు కదండి యోహాను సువార్త 10:30 తండ్రియు నేను ఏకమై ఉన్నామన్నాడు. ఇప్పుడు ఏకమై ఉన్నామంటే ఒకసారి ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు ఇంకొక పదం కూడా చెప్పారు. చూడండి ఒకసారి. ఇదే యోహాను సువార్త 17వ అధ్యాయం. జాగ్రత్తగా ఈ పేజీ కూడా పట్టుకోండి, వెనకాల పట్టుకోండి. ఎందుకంటే మనం ఒక వచనాన్ని చూసి మనము నిర్ధారణకు వచ్చేయటానికి కుదరదండి. ఇంకా కొన్ని వచనాలు చూద్దాం. 17వ అధ్యాయం చూద్దాం. 11వ వచనం చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 11వ వచనం. నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి ఇక్కడ ఏమన్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి ఇక్కడ ఏమన్నాడు? మరలా ఈ మాటనే, నేను ఎక్కడ లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చున్నాను. ఎవరి యొద్దకు వస్తున్నాడు? ఇక్కడ ఆలోచించండి, మీరు అర్థం చేసుకోండి. ఆల్రెడీ ఒక ఆయన ఉంటే, తండ్రి ఉంటేనే కదా తండ్రి వద్దకు చేస్తాడు. మన ఇల్లు ఉంది కాబట్టి ఇంటి దగ్గర నుంచి వెళ్ళామనుకోవచ్చు. అసలే వీరి యొక్క ఈ A to Z గాళ్ళ యొక్క ఆలోచన అసలే ఎలా ఉందంటే, ఇప్పుడు ఒకవేళ తండ్రి ఒకవేళ యేసుక్రీస్తు అనుకుంటే కనుక తండ్రికి పరలోకంలో ఉండడం. ఎందుకంటే యేసుక్రీస్తే తండ్రి అయితే ఇంక పరలోకంలో ఎందుకు ఉంటాడా? ఆలోచించండి. మరి యేసుక్రీస్తు వారు ఆ యొక్క మాటలో చూస్తే ప్రార్థన చేస్తున్నాడు, పరిశుద్ధుడు అయిన తండ్రి మనం ఏకమై ఉన్నలాగన వారు ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమునందు వారిని కాపాడు. అంటే వారు ఏకమై ఉండాలట. అంటే ఇక్కడ ఏకం అంటే అర్థం ఏంటి? కలిసి ఉండటం. ఏకమైనటువంటి పదానికి అర్థం ఏంటి? కలిసి ఉండటం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు తండ్రి కలిసి ఉన్నారని అర్థం. ఏకం అంటే ఏంటి? కలిసి ఉన్నారని అర్థం. నెక్స్ట్ ఇంకొకటి 21వ వచనం కూడా చదవండి. ఇక్కడే ఇంకా బాగా అర్థమవుతుంది. తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించట్లేదు, వారు వాక్యం వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థించుచున్నాను అన్నాడు. అంటే ఇక్కడ ఏకం అంటే ఏంటి? ఇప్పుడు తండ్రి యేసుక్రీస్తు వారు ఏకమైతే ఒకటి కాదు, అంతే కదండి. తండ్రి యేసుక్రీస్తు వారు కలిసి ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ నిజంగా ఇదే తండ్రే యేసుక్రీస్తు ఒకటే అనుకుంటే కనుక ఇప్పుడు మనము కూడా ఏకమన్నారు. మనం కూడా ఏకమై ఉండాలనేటువంటిది యేసుప్రభువు వారి ప్రార్థన కదా. ఆలోచన చేశారా? అంటే ఈ ఏకం ఏంటి అంటే తండ్రి యేసుక్రీస్తు వారు మనము కూడా కలిసి అందరము కలిసి ఏకంగా ఉండాలి, ఏకముగా ఉండాలి. అర్థమవుతుందా? అంటే ఏకంగా ఉండాలంటే ఒకే ఆలోచన, ఒకే తలంపు, ఒకే మాట, ఒకే తత్వం. లోకం అనేది మనలో ఉండకూడదు, ఈ తత్వం. సరే, ఇక్కడ మీకు అర్థమైంది కదండి. యేసుక్రీస్తు వారి యొక్క అభ్యర్థన ప్రార్థన తండ్రికి చేస్తుంది ఏంటంటే మనం ఎలాగైతే ఏకమై ఉన్నామో, అంటే తండ్రి యేసుక్రీస్తు వారు ఒక్కడని కాదు. ఇక్కడ ఏకం అంటే కలిసి ఉండటం, కలిసి ఉన్నామో ఆ పదం చాలా ఉత్తమం. ఇప్పుడు మనకులాగానే ఇదిగో వాక్యం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి నేను ఏర్పరచుకున్నటువంటి సంఘము కూడా ఏకముగా ఉండాలి అని కోరుతున్నాడు.
ఇంకొక ఉదాహరణ బాగా సరిపోయేటువంటి ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఇది ఆదికాండంలో ఉంటుంది, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఉంటుంది. చాలా సందర్భంలో వ్రాయబడి ఉంది ఏకం అనేటువంటి పదం గురించి చాలా వ్రాయబడి ఉంది. ఏకం అంటే కలిసి ఉండటం, అంతేగాని ఒకటే కాదు. ఇప్పుడు దేవుడు మరి ఆదాము హవ్వలను చేశారు. 2వ అధ్యాయము ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచన భాగాన్ని చూద్దాం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను ఎత్తుకును, వారి ఏక శరీరమై ఉందిరు. చూడండి ఒకసారి, ఇక్కడ భార్యాభర్తల గురించి చెప్పాడు. వారి ఏక శరీరమై ఉందిరు అన్నాడండి. యేసుక్రీస్తు అంటే తండ్రి అటువంటి దేవుడు, లేకపోతే దేవుడు ఈ సృష్టిలో భార్యను భర్తలుగా, లేకపోతే ఆదాము హవ్వలుగా చేసినటువంటి వీరిని భార్యాభర్తలుగా చేసిన తర్వాత వారు తండ్రిని తల్లిని విడిచి ఎలా ఉంటారట? ఏక శరీరంగా ఉంటారన్నాడండి. మీకు అర్థమవుతుందా? ఏక శరీరం అంటే ఇప్పుడు నేను అనుకోండి, నేనే భార్యను, నేనే భర్తను. అర్ధనారీశ్వరి అంటారు కదా మన వాళ్ళు. అంటే ఒక పక్కనేమో ఆడ, ఒక పక్కన బాగా కనిపిస్తూ ఉంటారు. అలాగనే ఉన్నారా ఈ భూమి మీద మనుషులు? మరి దేవుని యొక్క సంకల్పములు ఏకం అంటే ఏంటి? కలిసి ఉండటమేనా? భార్యాభర్తలు ఇద్దరు ఇది ఏక శరీరం అన్నాడంటే పౌలు గారు చాలా బాగా చెప్పారు 7వ అధ్యాయంలో, మొదటి కొరింథీ 7వ అధ్యాయం. మీరు చదవక్కర్లేదు. అంటే ఒకరి శరీరంపై ఒకరికి అధికారం ఇచ్చాడు. అంటే భార్య శరీరంపై భర్తకు, భర్త శరీరంపై భార్యకు అధికారం ఇచ్చాడు. అంటే ఒకరి శరీరంపై ఒకరికి అధికారం తీసుకున్నారంటే అర్థం ఏంటి? ఏకం, అంతేనా? ఇప్పుడు తండ్రి ఉన్నవాడిని తండ్రిలో ఉన్నటువంటి నావే అన్నాడు. అర్థమైందా? యేసుక్రీస్తు వారిని ఏమో తండ్రి కనపరుస్తారు, తండ్రిని ఏమో యేసుక్రీస్తు వారు కనపరుస్తున్నారు. అర్థమవుతుంది ఇక్కడ? అంటే మనం అర్థం చేసుకోవడంలో లోపం ఉంది. ఇప్పుడు ఏకము అంటే ఇక్కడ భార్యాభర్తల గురించి చెప్పినప్పుడు ఇద్దరు కనిపిస్తున్నారు, కానీ ఒకరిగానే ఉండాలి అని దేవుని యొక్క ఆలోచన. అలాగే మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనం చూడండి. 19వ అధ్యాయం 6వ వచనం ఇక్కడ కూడా చూడండి. మత్తయి 19:6. కాబట్టి ఇద్దరు కాక, అంటే ఇద్దరు కాక అన్నాడంటే ఇక్కడ మరి ఈ A to Z వాళ్ళు ఏమని చెప్పాలంటే ఇద్దరు కాక అన్నాడంటే ఇప్పుడు పురుషుడు అయినా ఉండాలి, స్త్రీ అయినా ఉండాలి, అంతే కదా? వారిద్దరే కాక ఏక శరీరమై ఉండాలి. మళ్ళీ చదవండి మాట కరెక్ట్గా. మత్తయి సువార్త ముందు నుంచి చదవండి, మీకు అర్థమవుతుంది. 19వ అధ్యాయము ఎలా వచ్చింది చదువుతున్నారు? చూడండి 3వ వచనం కానీ చదువుతున్నాను. పరిసయ్యులు ఆయన శోధించవాలని ఆయన వద్దకు వచ్చి ఏ హేతు చేత పురుషుడు తన భార్యను విడనాడటం న్యాయమా అని అడగగా ఆయన సృజించిన ఆది నుండి వారిని పురుషుని కానీ స్త్రీని కానీ సృజించేను అనియు, ఇది నిమిత్తం పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకును, వారిద్దరు ఏక శరీరముగా ఉందిరని చెప్పాను అని మీరు చదవలేదా అన్నాడు. అంటే ఇక్కడ ఏమని రాబడి ఉంది? అలా చెప్పి కింద చెప్తున్నాడు. కాబట్టి వరకను ఇద్దరు కాక ఏక శరీరముగా ఎలా ఉన్నారంట? ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారు మనుషుడు వేరుపరచకూడదు అని చెప్పాడు. అంటే ఏక శరీరం అంటే అర్థం ఏంటి? ఇద్దరుగా ఉంటారా, ఒకరిగా ఉంటారా? ఇద్దరుగా కాక అన్నాడు కదా ఇక్కడ. లేఖనాంగా ఒకసారి మనం ఆలోచన చేస్తే ఇద్దరుగా కాక ఏక శరీరం అన్నాడంటే ఇప్పుడు మత్తయి చెప్పినటువంటి మాట ప్రకారంగా ఎలా ఉండాలంటే వాళ్ళు అర్ధనారీశ్వరులు అంటారు కదా, అలా ఉండాలి, అంతే కదా? ఒకే శరీరంగా ఉండాలి. కానీ ఇద్దరుగా ఉన్నారండి భార్యాభర్తలు. ఇద్దరుగా ఎందుకు ఉంటున్నారు? అసలు ఇద్దరుగా ఎందుకు ఉండవలసి వచ్చింది అంటే దేవుని యొక్క ఆలోచన తప్ప, మనుషుల యొక్క ఆలోచన తప్ప. మనుషుల యొక్క ఆలోచన తప్పండి. దేవుని యొక్క ఆలోచన కరెక్ట్గానే ఉంది. బైబిల్ గ్రంథంలో బాగా రాశారు. బైబిల్ గ్రంథంలో లేఖనం బాగానే ఉంది. కానీ మనిషి అర్థం చేసుకోవడంలో పొరపడ్డాడు. ఎవడు ఈరోజు చాలామంది క్రైస్తవులు ఇదే పొరపాట్లు ఉన్నారండి. కనుక చాలా శాఖలు ఏర్పడిపోయినాయి ఈరోజు. శాఖలు చాలా. కొంతమంది అంటారు తండ్రి ఒక్కడే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కదా అంటారు కొంతమంది అంటారు యేసుక్రీస్తే దేవుడు, ఇంకెవరు కూడా దేవుడు కాదు అంటారు. ఇంకా పరిశుద్ధ ఆత్మడే దేవుడు అంటారు. వీళ్ళ మధ్యలోకి ఇంకొకరు వచ్చారు, ఏంటంటే మరియమ్మే దేవుడు, ఇంకెవరు దేవుడు కాదనేటువంటి వారు కూడా ఉన్నారు. చూసారా ఎలా ఉందో? అంటే వీటిలో కూడా చాలా శాఖలు వచ్చేసినాయి. ఆలోచన, స్క్రిప్చర్, లేఖనము, యేసుక్రీస్తు వారు నోటి ద్వారా అనేక సార్లు నేను తండ్రి యొద్ద నుంచి వచ్చాను,
తండ్రి నన్ను పంపించారు, తండ్రి వద్దకు వెళ్ళాడు ఆయన. ఏ యోహానైతే ఆల్ఫాయు ఓమేగా, మొదటివాడు కడపటివాడు అన్నాడో ఆయనే ఆ యోహాను గారే ఈ గ్రంథాన్ని రాశారు. ఇది సువార్త కూడా ఆయన రాశారు. ఆయన చెప్తున్నదే తండ్రి యొద్ద నుంచి పంపబడ్డానని చెప్పడం జరిగింది. తండ్రి యొద్దకు వెళ్తున్నాను అని చెప్పడం జరిగింది. ఎవరు రాశారు? యోహాను గారే రాశారు. కనుక ఇటువంటి వారి గురించి కూడా యోహాను గారు ఒక ఖండితమైనటువంటి ఒక మాట రాశారు. వీరిని ఏమని సంబోధించాడో, ఈ ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారు ఏం సంబోధించాడో ఒకసారి చూడడం మీకు చూపిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక. వీరి గురించి ఏమని రాశాడో చూడండి, చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చదవండి. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ అన్నాడండి. 2000 సంవత్సరాల క్రితమే ఈ మాట రాసింది. సుమారుగా క్రీస్తు శకం అంటే 90 ఆ సందర్భంలో అప్పుడు రాయబడింది. అంటే యోహాను గారు రాసిన లేఖ. కనుక ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? 85-90 ఆ మధ్యలో రాయబడినటువంటి లేఖ. ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చనని వింటిరి కదా. ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత మీరు తెలుసుకున్నారు. అర్థం చేసుకోవాలి మీరు. క్రీస్తు విరోధు వచ్చిన సంగతి మీరు తెలుసుకున్నారు కదా. అప్పుడే ప్రారంభ శకంలోనే అపోస్తులు బోధ చేసినప్పుడే క్రీస్తు విరోధులు అప్పుడు చాలామంది వచ్చేస్తారు అన్నాడండి. క్రీస్తు విరోధులు అనేక మంది బయలుదేరిపోయారు అన్నాడండి. వీళ్ళంటారు ఎటు జడ్డుగళ్ళు, క్రీస్తు విరోధి అంటే మనమంట. ఎవరంటే ఇతరుల గురించి మాట్లాడుతూ ఉంటారండి, మన గురించి కాదు కానీ ఇతరుల గురించి, చాలామంది గురించి మాట్లాడతారు. ఆలోచించండి, క్రీస్తు విరోధి ఎవరో ఇప్పుడు యోహాను గారి మాటల్లో విందాం. చదవండి కిందకి. వారు మనలో నుండి బయలువెళ్ళరు కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచిందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళిరి. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తం నెరవేరుదురు అని చెప్తూ 22వ వచనం చదవండి. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడో అబద్ధకుడు. అది యేసు క్రీస్తు కాడు అంటున్నాడట. అంటే యేసు క్రీస్తు కావడం ఏంటి? ఇక్కడ కూడా పెద్ద మెసేజ్ ఉందండి, తర్వాత చెప్తాను. యేసు ఏంటి, క్రీస్తు ఏంటి, అసలు యేసు గురించినటువంటి సందర్భం ఏంటి, క్రీస్తు ఎలాగయ్యాడు అనే సంగతి ఈరోజు చాలామందికి తెలియదు. ఇదే క్రీస్తు అంటే తెలియాలి. యేసు గురించి చాలామంది తెలిసింది. ఆ రోజు యూదులకు తెలిసింది యేసు గురించి. యూదులకి యేసు గురించి తెలుసు కానీ క్రీస్తు గురించి తెలీదు. క్రీస్తు గురించి తెలిస్తే సిలువ వేయరాయని తెలుసా? యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడ బతుకుడు. నెక్స్ట్, తండ్రిని కుమారుని ఒప్పుకొన్న వీడే క్రీస్తు విరోధి. తండ్రిని కుమారుని ఒప్పుకొన్న వీడే క్రీస్తు విరోధి. ఇప్పుడు ఆలోచించండి, A to Z అనేటువంటి వారు యోహాను ఇచ్చినటువంటి, ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారు ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారంగా క్రీస్తు విరోధి. అంటే తండ్రిని క్రీస్తుని ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు తండ్రి అంటలేదు. తండ్రి అనేటువంటి పదం అంటానికే భయం, తండ్రికి ప్రార్థన చేయడానికి భయం. ఇప్పుడు ఏంటంటే తండ్రే క్రీస్తు అంటున్నాడు. అంటే తండ్రిని క్రీస్తుని ఒప్పుకోవట్లేదంటే వీడే క్రీస్తు విరోధి. మీరు ఆలోచించండి, తండ్రిని క్రీస్తుని ఒప్పుకోవట్లేదు. ఏమంటే ఇంత లేఖనాల లోపలికి వెళ్ళి ఆలోచించేయండి. ఆలోచన ఉందండి ఈరోజు సమాజానికి. ఉందండి, కొంతమందికి ఉందండి. అబద్ధాన్ని చెప్పేవాడికి ఉంది, అలాగే సత్యం చెప్పేవాడికి ఉన్నది. మధ్యలో చాలామంది నామకార్థ క్రైస్తులు ఉన్నారండి. నామకార్థ క్రైస్తులు ఉన్నారు. వాళ్ళకి ఏం అక్కర్లేదు. ఈరోజు దేవుడిని దీవించాడు, ఆస్వాదించాడని చెప్తే సరిపోద్ది. అసలు ఒక్క మాట కూడా ఈ మాట చెప్పట్లేదని మా పాస్టర్ గారు అనుకుంటున్నారు చాలామంది. కనుక చాలామంది ఈ సత్యాన్ని లేకపోతే వాస్తవాన్ని, బైబిల్ చెప్పినటువంటి ఒక దానిని ఆలోచించడానికి మనకి ఎంత టైం పడుతుందే, ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయండి. కనుక ప్రియమైన చెప్పారు ఇక్కడ చూడండి, తండ్రి నేను ఏకమై ఉన్నామంటే అర్థం మనం ఇంతవరకు ఆలోచించినటువంటి ఆలోచన ప్రకారంగా ఏమిటంట, కలిసి ఉండటం. ఒకసారి ఇంకో సందర్భాన్ని చెప్తాను. ఇప్పుడు భార్య భర్తల గురించి చెప్పాడు. వారిద్దరిగా ఉండక ఏకముగా ఉండాలని చెప్పాడు. అంటే వారిద్దరైనా ఒకటే ఆలోచన, ఒకటే తలంపు, ఒకటే మార్గంలో నడిస్తే వారు ఏమంటారు, ఏకం అంటారు. ఒక సందర్భాన్ని మీకు చూపిస్తాను చూడండి. అపోస్తుల కార్య గ్రంథం, నేను ముగిస్తాను. ఇంకా అపోస్తుల కార్య గ్రంథం, అపోస్తుల కార్యములు
5వ అధ్యాయం 1వ వచనం. యాకమై అనేటువంటి అననీయ అను ఒక మనుషుడు సప్పెరతో యాకమై అన్నాడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అననీయ తన భార్య అయినటువంటి సప్పెరతో యాకమై. యాకమంటే ఇద్దరు ఒకటేనా? కలిసి కదా. ఇలాంటి పదాలు చాలా ఉన్నాయండి బైబిల్లో. ఇప్పుడు అంతా చాలా సులభమైపోయింది. ఏదైనా పదం సెర్చ్ చేస్తే బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మనం అంటే బైబిల్ యొక్క యాప్ మనలో ఉంటే సెర్చ్ చేస్తే ఏ పదమని వచ్చేసి మన ముందుకు వాలిపోతుంది. ఏమంటే ఇప్పుడు అవన్నీ చెప్పడానికి సమయం కాదు, కానీ యాకమై అనేటువంటి పదాలు ఎన్నో ఉన్నాయండి, ఎన్నో. యాకమై అనేటువంటి పదం యొక్క భావం ఏమిటంటే ఇద్దరూ కలిసి ఒకే ఆలోచనని, ఒకే మార్గమని. ఏమండి పౌలు గారు కూడా మరి ఈ భార్యాభర్తలకు అలాగే సంఘం గురించి చెప్తూ కూడా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా అదే సందర్భం చెప్తాడు. 30-31 వచనాలు కనిపిస్తూ ఉంటాయి. అంటే యాకము అన్నాడండి. యాకం అనేటువంటి పదం భార్యాభర్తల గురించి చెప్పడం కాదు, ఏదైనా పని చేసినప్పుడు అందరూ కలిసి పనిచేసే దాన్ని కూడా యాకము అంటారు. ఇప్పుడు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏకముగా ఉన్నారు అంటే ఏకమై పని చేస్తున్నారని అర్థం చేసుకోవాలి. ఈరోజు మీకు చెప్పినటువంటి మళ్ళా ఎవిడెన్సెస్ మళ్ళా మీకు చెప్తున్నాను. సృష్టి ఆదిలో సృష్టి చేయటంలో ఏకముగా ఉన్నారు. ఎవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఎందుకు అక్కడ సృష్టిలో ఉన్నారు అనేటువంటి ఆలోచన మనకు వచ్చిందో ఆదికాండం 1:26 ప్రకారంగా మనం చూసాం. ఏమనంటే అంటే మన స్వరూపమందు అన్నారు. ఒకవేళ యేసుక్రీస్తు వారు అక్కడ ఉంటే యేసుక్రీస్తు వారు నా స్వరూపమందురు, ఒకవేళ తండ్రి అంటే నా స్వరూపమందురు, కానీ ముగ్గురు అక్కడ ఉన్నారు అని అర్థమవుతుంది. మళ్ళీ ముగ్గురు అంటున్నారు ఏంటి? అక్కడ ముగ్గురు అని రాయబడలేదు కాబట్టి ముగ్గురు అని ఎందుకు అంటున్నారు? బైబిల్ ఎక్కడ ముగ్గురు అని అనకండి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఈ మరి ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురు అనాలి. ఒకవేళ ఒక్కడు అనేటువంటి పదం ఉపయోగిస్తే వారు కూడా సంజాయిషి చెప్పాలి. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ గురించి ముగ్గురు ఒక్కరని ఎక్కడ రాయబడిందో చెప్పాలి. అంతేనా? ఎందుకంటే ముగ్గురు అనేటువంటి పదం లేదు కాబట్టి మీరు ముగ్గురు ఉపయోగించడం తప్పంటే మరి ఇక్కడ తండ్రి కనిపిస్తున్నాడు, కుమారుడు కనిపిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు కనిపిస్తున్నాడు. మరి ఇక్కడ తండ్రిని కుమారుని ఒప్పుకోనటువంటి వీడే క్రీస్తు విరోధి అంటున్నాడు. తండ్రి, కుమారుడు వీరు ముగ్గురు అన్నట్లు కనిపిస్తుంది కదా. అందుగురించే ముగ్గురు అనే పదం ఉపయోగిస్తున్నాడు. ఓకే, ఇంకా పౌలు గారు అర్థం అవటం కోసం ఇంకొక విషయం చెప్పాడు, నేను ముగిస్తాను. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. ఇదేమంతా మీకు అర్థమైపోయింది అని నేను అనుకోవట్లేదు, కానీ అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి చాలామందికి వచ్చిన మార్కులోనే ఉండొచ్చు, కానీ బైబిల్ అర్థం అయిపోతే ఇన్ని శాఖలు రావు. బైబిల్ని అర్థం చేసుకుంటే కంటే అపార్థం చేసుకున్నటువంటి వారు ఎక్కువ మంది ఉన్నారు. అందుగురించే ఈరోజు బైబిల్ సరిగా అర్థం కాదు. బైబిల్లో దేవుని యొక్క ఆలోచన బాగా సంపూర్ణంగా చెప్పాడు, కానీ భిన్నమైన ఆలోచన ఎవరు తీసుకొచ్చారంటే అపవాది తీసుకొచ్చేసాడు. కానీ ఇక్కడ ఆలోచించేయండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయంలో ఈ మాటను చూద్దాం. 6వ వచనం. ఇక్కడ ఏమన్నాడంటే ఆకాశమందనను భూమి అందు మీదను దేవతలు అనబడినవి ఉన్నాను, మనకి ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. విభజించి చెప్తున్నారు చూడండి. ఇప్పుడు మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన ఎవరండి? తండ్రి. ఏమండి? తండ్రి ఎలాగేవాడో ఇది ఇలా పట్టుకుని ఇంకొక మాటను మీకు చూపిస్తాను. మీరు రాసుకుంటున్నారో లేదో తెలియదు, కానీ మీకు చాలా ఉపయోగపడతాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక తండ్రి ఎలాగేవాడో చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మన శిక్షులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి అది ఇక్కడ ఏంటంటే నేను ఎందుకు చెప్పానంటే ఆత్మలకు తండ్రి ఎలా తండ్రినా? మన శరీర సంబంధమైన తండ్రులు ఉన్నారు, దేవుడు ఆత్మలకు తండ్రి. ఎవరైనా ఆత్మలకు తండ్రి. ఈయన పరలోకమందు ఉన్నాడు. ఎక్కడున్నాడు? పరలోకమందు ఉన్నాడు. దేవతలు చాలా ఉన్నాయి, కానీ దేవుడు మాత్రం లేరు. దేవుడు ఒక్కడే ఉన్నాడు. తర్వాత మాట చదవండి. తర్వాత ఆయన నుండి సమస్తము కలిగాను, ఆయన నిమిత్తం మనం ఉన్నాము,
తర్వాత మరియు మనకు ప్రభువు ఒక్కడే. మరిదేంటి? ప్రభు ఒక్కడ, తండ్రి ఒక్కడన్నాడు. ప్రభువు తండ్రి కదా? కాదు. తండ్రే ప్రభు అయితే అలాగా విభజించి పౌలు గారు రాయకపోయినండి. పౌలు గారికి పరిశుద్ధాత్మ ప్రేరణ లేదంటారా వ్రాసేటప్పుడు? పౌలు గారికి ఈ విషయం అర్థం కాదంటారా వ్రాసేటప్పుడు? ఏమండి, ప్రతి లేఖనం కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాసారు కదా, పలికారు కదా, తన ఇష్టం ప్రకారంగా వ్రాయలేదు కదా. అంటే పౌలు గారు రాసినటువంటి ఈ మాట తప్ప? చూడండి, మన ఈ యొక్క ఆత్మలందరికీ కూడా తండ్రి అంట. ఆత్మలకు తండ్రి దేవుడు. మరి యేసుక్రీస్తు వారు ప్రభువు అన్నాడు. ప్రభువు అన్నా దేవుడు అన్నా ఒకటే. కానీ యేసుక్రీస్తు వారు ఆత్మలకు తండ్రి కాదు, మర్చిపోకండి. ఆత్మలకు తండ్రి యేసుక్రీస్తు వారు కాదు, మర్చిపోకండి. ఈ విభజన కావాలి. తండ్రి అటువంటి దేవుని నుండి సమస్తము కలిగింది. అలాగే ఇక్కడ ఏమంటాడు? యేసుక్రీస్తు వారి గురించి చెప్తాను చూడండి. ఆయన ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తము కలిగను, మనము ఆయన ద్వారా కలిగిన వారం అన్నాడంట. అంటే యేసుక్రీస్తు ద్వారా మనం కలిగామంట. కానీ కన్నది ఎవరు? తండ్రి. మరి ఇక్కడ ఏంటి? మళ్ళా కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయంలో ప్రభువు ఒక్కడే అని చెప్తూ, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తము కలిగిను, మనము ఆయన ద్వారా కలిగిన వారము అన్నాడేటి? ఆయన ద్వారా కలిగిన వారం అన్నాడేటి అండి? మరి ఆయన ద్వారా అంటే ఆయన కంటే కలిగినటువంటి వారమా, ఆయన ద్వారా వచ్చినటువంటి వారం అంటే ఆయన ద్వారా వచ్చినటువంటి వారం. కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. అంటే అంటే తండ్రి అయినటువంటి దేవుడు మన ఆత్మలకు తండ్రి అయితే, యేసుక్రీస్తు వారి ద్వారా మనం వచ్చాం. ఏదైనా ఒక దాన్ని క్రియేట్ చేసేటప్పుడు ఈ ముగ్గురు ఆమోదం ఉంటేనే అవుతుంది. అర్థమవుతుందా? ఈ ముగ్గురు ఆమోదించే ప్రతిదీ కూడా జరిగింది. అర్థమవుతుందా? ఇలా అర్థం చేసుకోవడానికి. అంటే ఎందుకు నేను ఎలా చెప్పాను అంటే, యేసుక్రీస్తు వారు మనల్ని కనలేదని చెప్పానంటే, బైబిల్ ఇచ్చినటువంటి ఎవిడెన్స్. ఈ భూమి మీద మరి శరీర సంబంధమైనటువంటి తండ్రులు మనకున్నారు, కానీ ఆత్మకు తండ్రి అయినటువంటి వారికి మరి ఎక్కువ భయపడాలి. అయితే ఆయన తండ్రి అని చెప్పాడు ఎవరంటే పౌలు గారు చెప్పారు. ఎందుకంటే మనకి దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి అని చెప్పాడు. అర్థమవుతుందా? తండ్రి అనేటువంటి పదం ఎవరికి ఇచ్చారండి? పరలోకమందున్న దేవునికి ఇచ్చారు. యేసుక్రీస్తు వారు ఆయన ప్రభువు, ఆయన ద్వారా సమస్తము కలిగింది అని చెప్పాడు. తర్వాత చూడండి, ఇంకా ఆయన ద్వారా కలిగిన వారు అందరి యందు. అది ఈ జ్ఞానం ఎందుకు చెప్తానంటే, ఇది ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నాడంటే, కొన్ని అంటే అప్పటికే ఆ ఎఫెసీ పట్టణంలో, కొరింథీ ఆ పట్టణంలో ఏమన్నారండి? విగ్రహారాధన చేస్తున్నారు. వారు చాలామంది విగ్రహాల వలన పుట్టినటువంటి వారు అనుకునేటువంటి ఆలోచనలు ఉన్నారు అప్పటికి. కనుక అందు గురించే అందరికీ ఆలోచన, ఈ జ్ఞానము లేదు అని చెప్తున్నాడు. కనుక ఇక్కడ ఆలోచన చేస్తే ప్రేమేంది ఏంటారా, మన పాఠం ఏమిటంటే ఏ టు జెడ్ అనేటువంటి దాంట్లో మీకు ఎంత అర్థమైందో నాకు తెలియదు, కానీ తండ్రి స్పష్టంగా కనిపిస్తున్నారు, యేసుక్రీస్తు వారు స్పష్టంగా కనిపిస్తున్నారు, పరిశుద్ధాత్ముడు స్పష్టంగా కనిపిస్తున్నారు. తండ్రి యేసుక్రీస్తు వారని, యేసుక్రీస్తు వారే ఇక పరిశుద్ధాత్ముడు అని చెప్పలేదు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత నేను ఆదరణకర్తని పంపిస్తాను అని చెప్పారు. ఏమంటే తండ్రి నామమున పంపబోయేటువంటి ఆదరణకర్త మీ మధ్యకు వస్తారని చెప్పడం జరిగింది. అంటే ఇక ఆలోచన చేస్తే తండ్రి వేరేగా కనిపిస్తున్నారు, యేసుక్రీస్తు వారు వేరే కనిపిస్తున్నారు, పరిశుద్ధాత్ముడు వేరే కనిపిస్తున్నారు. నెక్స్ట్, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నటువంటి కాలంలో కుమారుడిగా ఉన్నాడు 33 సంవత్సరాలు. ఆయన తిరిగి వెళ్ళిన తర్వాత ఎక్కడున్నారు? తండ్రి కుడిపార్శ్వం ఉన్నాడు. ఓకే, చివరి మాట నేను ఒకటి చూపించేసి ముగిస్తాను. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వం ఉంటే తండ్రి అవ్వాలి కదా, ఆయన తండ్రి అవ్వాలి కదా. తండ్రి కుడిపార్శ్వం కూర్చోవడం ఏంటి? పౌలు గారు ఇంకోలాగా రాయించాలి. ఎందుకంటే పరలోకంలో నుంచి దేవుడు ఈ లోకానికి వచ్చేసాడు కనుక ఆయన ఇక్కడ ఈ భూమి మీద పని ముగించుకుని మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోయాడు అని చెప్పాలి. కానీ తండ్రి వద్ద నుంచి వచ్చాడు, మళ్ళీ తండ్రి వద్దకు వెళ్తున్నాడని చెప్తున్నాడండి. అంటే ఈ మాటలు బట్టి మనం ఆలోచించింది ఏంటంటే, తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు అని అర్థమవుతుంది. అర్థమవుతుందా? స్పష్టంగా అర్థమవుతుంది. దీంట్లో ఏ కన్ఫ్యూజ్ లేదు. ఏకము అని చెప్పారు కదా యేసుక్రీస్తు వారు. తండ్రి నేను ఏకమై ఉన్నారంటే అర్థం ఏంటంటే కలిసి ఉన్నారు అని అర్థం. ఓకే, ఇది స్పష్టమైందా లేదా? ఇప్పుడు ప్రకటన గ్రంథంలో చెప్పినటువంటి రీతిగా ఆల్ఫాయు ఓమేగా నేను అన్నాడంటే ఆదియు అంతము నేను అన్నాడండి. ఇప్పుడు ఏ టు జెడ్ అనేటువంటి పదాల గురించి ఆలోచన చేస్తే
ఏ అయినా, బి అయినా, సి అయినా ఆయనేనా? ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా కలిగింది. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి సెల్ ఫోన్ ఒక అతను తయారు చేశాడు. క్రియేటర్ అతను ఎవరు? ఒక అతను ఉన్నాడు. అయితే కలిగి ఉన్నది ఏది? ఆయన మూలం కలగలేదు. అంటే ఆయన కలిగిస్తాడు. సెల్ ఫోన్ అయినా ఇంకేదైనా అనుకోవచ్చు. సృష్టి అంతా ఆయన మూలం కలిగింది అనుకుందాం. ఇప్పుడు ఆలోచించండి, సెల్ ఫోనే ఆయన కాదు కదా? అంటే ఈ జ్ఞానం ఉండాలి కదా మనకి. కలిగి ఉన్నదంతయో ఆయన మూలం కలిగింది, కరెక్టే. అంటే ఆదియో ఆయనే, అంతం ఆయనే. అంటే సృష్టించినవాడు ఆయనే, డిస్ట్రాయిడ్ చేసేవాడు ఆయనే. అంటే సృష్టించగలడు, చంపేయగలడు. అర్థమవుతుందా? ఉంచగలడు, తీసేయగలడు. దాని అర్థం అది. కానీ ఏమని తెలుసండి? తండ్రి, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారే అన్నారట. అదా దాని యొక్క అర్థం? ఆలోచన చేస్తే, ఒకవేళ నిజంగా అలా ఆలోచన చేస్తే ఈ సృష్టిలో ఉన్నదంతా కూడా యేసుక్రీస్తు వారు అయితే. ఈరోజు చాలామంది సృష్టిని పూజిస్తున్నారు లేదా? వాళ్ళు చేసేది తప్ప. చెట్టే యేసుక్రీస్తు వారైతే, పుట్ట యేసుక్రీస్తు వారైతే, రాడు యేసుక్రీస్తు వారైతే, ఎలా అనుకున్నటువంటి ప్రతిదీ యేసుక్రీస్తు వారైతే, కలిగినదంతా కూడా ఆయనదే కదా. ఏమన్నా ట్యాబ్లెట్ A to Z అనేసి ఉంది కదా షాపు. A to Zకి వెళ్ళి పారాసిటమాల్ తీసుకుని, పారాసిటమాలే ఏదండి, ఇంకా యాంటీబయాటిక్ అనుకుని, తలపోటు కదని, ఏమన్నా కడుపు నొప్పి కదని అలా అనుకుంటే బాగుంటుందా? కాదు. అంటే దానిలో అన్నీ దొరుకుతాయని అర్థం, అంతే కదా? చూడండి, ఈ ఆలోచన తప్ప కాదా మీరు చెప్పండి సంఘంగా. A to Z అంటే ఏ అయినా ఆయనే, బి అయినా ఆయనే, సి అయినా ఆయనే, లేకపోతే డి అయినా దాంట్లో ఏదన్నా ఆయనే అనుకుంటే కనుక ఈ సృష్టిలో ప్రతిదీ యేసుక్రీస్తే. కనుక ఈ సృష్టిని పూజిస్తే యేసుక్రీస్తుని పూజించినట్టే కదా. కనుక ఈరోజు ఎవరైనా విగ్రహారాధన లేకపోతే ఈ సృష్టిని పూజిస్తున్నారని ఎవ్వరు అనకూడదు, ఈ యొక్క ఆలోచన అటువంటి వారు. కనుక ఒకవేళ యూట్యూబ్ ద్వారా ఈ మాట వింటే కనుక ఖచ్చితంగా సరి చేసుకోవాలి వాళ్ళు. A to Z యేసుక్రీస్తు వారు అనుకున్నటువంటిది, మీరు అనుకున్నటువంటి పోలికకు ఇది సరిపోదు. ఆల్ఫా ఓమెగా కరెక్ట్, ఆది అంతం ఆయన కరెక్ట్. కానీ A to Z అనేది మనం ఈరోజు మనం నేర్చుకున్నటువంటి పాట ప్రకారంగా యేసుక్రీస్తు వారికి ఆపాదించడం అనేది అది తప్పు అనేది మనకు అర్థమవుతుంది. స్పష్టమవుతుందా లేదా? అర్థం అవ్వాలి. కనుక ఇంకా అనర్గళంగా చాలా విషయాలు ఏమంటే ఏ వచనం చెప్పకుండా చెప్పాలంటే చాలా చెప్పచ్చు. కానీ ప్రతిదీ మీకు ఎవిడెన్స్ చూపించాను. ఏంటంటే ఎవరండి? తండ్రి వేరే కనిపిస్తున్నారు, కుమారుడు కనిపిస్తున్నారు, పరిశుద్ధాత్ముడు కనిపిస్తున్నారు. వీళ్ళు ముగ్గురిగా ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్ళి తండ్రి కుడిపార్శ్వం ఉన్నారట. ఉన్నారా లేదా? చివరగా ఒక మాట చూపిస్తాను, ఆ మాట మీకు చూపించి ముగిస్తాను. చూడండి, ఇప్పుడు చూడండి, ఈ A to Z అన్నటువంటి వారు అంటే యేసు నామములో బాప్తిసం పొందాలన్నటువంటి లేఖనం తీసి అదే కరెక్ట్ అని చెప్తారు. మరి లేఖనం ఎక్కడ వ్రాయబడిందో అది కన్మా లేఖనాలని ఆపాదించుకోవడంలో, లేకపోతే దాన్ని అర్థం చేసుకోవడంలో ఎందుకు ఈరోజు వీళ్ళు వెనకంజ వేశారు? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలన్నటువంటి లేఖనాలు వరుసగా అనర్గళకంగా చెప్పేస్తూ ఉంటారండి. ఓకే, రైట్. ఆ లేఖనం ప్రకారం తీసుకున్నాం, రైట్. మరి మిగిలినటువంటిది యేసుక్రీస్తు వారు నేను తండ్రి వద్ద నుంచి వచ్చానంటే ఎందుకు ఒప్పుకోవట్లేదు? కనుక చూడండి, కొన్ని లేఖనాలను వీళ్ళు ఏం చేస్తున్నారు? మూసేస్తున్నారు. అపవాది యొక్క అనుచరులుగా మారిపోయారు, క్రీస్తు విరోధి అయిపోయారు. ఒకసారి రోమిలియన్ పత్రిక 8వ అధ్యాయం 34 చదవండి. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులను లేపువాడును, ఇక్కడ చూడండి, దేవుని కుడిపార్శ్వన ఉన్నవాడును, మన కొరకు ఎవడు విజ్ఞాపన కూడా చేయవాడు ఆయనే. అబ్బా, ఇంకా చూడండి, ఇదేంటండి, ఆయన విజ్ఞాపన చేస్తున్నాడా? ఎవరికి విజ్ఞాపన చేస్తున్నాడు? అదేంటి, ఆయన తండ్రి అయితే మళ్ళీ ఈయన తండ్రికి విజ్ఞాపన చేస్తాం ఏంటి? తండ్రి కుడిపార్శ్వన కూర్చుండడం ఏంటి? విజ్ఞాపన చేయటం ఏంటి? కనుక ఇంత క్లారిటీగా తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఉన్నారు, యేసుక్రీస్తు వారు ఇప్పుడు కుడిపార్శ్వన కూర్చున్నాడు, ఆత్మరూపుకున్నాడు. మన విజ్ఞాపన చేస్తుంటే మన ప్రార్థనల కోసం ఆయన కూడా ఏం చేస్తున్నాడంటే తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. అంటే సిఫారసు చేస్తున్నాడు. తండ్రి, ఇదిగో ఈయన నా ప్రార్థన చేశాడు, నా నామం ప్రార్థన చేశాడు, ఓకేనా? ఈయనకి చేయొచ్చా, ఈయనకి ఇవ్వచ్చా, ఇవ్వకూడదా అనేది ఎవరు చెప్తున్నారండి? యేసుక్రీస్తు వారు చెప్తున్నారట. ఆలోచించండి ప్రియమైన దేవులారా. అంటే లేఖనములను అర్థం చేసుకోవటంలో ఈరోజు చాలామంది పొరపడ్డారు, అపార్థం చేసుకున్నారు. నేను చెప్పబడినట్టు ఇప్పటి వరకు లేఖనముల నుంచి మీకు చూపించినటువంటి వచ్చిన ఆధారముగా మీకు ఏం అర్థమైందో నాకైతే తెలియదు. నేనైతే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్నట్లుగా మనకు అర్థమైంది. తండ్రి ప్రత్యేకంగా ఉన్నాడు. తండ్రి యేసుక్రీస్తు కాదు,
యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడు కాదన్న సంగతి మనకు అర్థమైంది. ప్రియమైన దేవులారా, ఈ విషయాన్ని ఆలోచించేయండి. ఇక మరొక తప్పుడు బోధ ఉంది, చాలా తప్పుడు బోధలు ఉన్నాయి. ఇప్పుడు అబద్ధ బోధల గురించే నేను మాట్లాడతాను. మరలా వారం అనే మాట్లాడతారు, మరలా వారం మాట్లాడతాను. ఎందుకంటే సంఘ కాలముల గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పటివరకు ప్రకటన గ్రంథం ఎవడూ మాట్లాడలేదు, అసలు టచ్ చేయలేదు. ప్రకటన గ్రంథం అంటే భయము వీళ్ళకి అనుకుంటున్నారు చాలామంది. కాదు, ప్రకటన గ్రంథము గురించి మనకు తెలిసినంత స్పష్టంగా ఎవరికి తెలియదు. మీకు చెప్తాను. ఏమంటే వీళ్ళు పొరపడ్డటువంటి ఈ యొక్క A to Z గాళ్ళకి పొరపడినటువంటి విషయాలన్నీ కూడా చెప్తాను. ఎందుకు ఎలా చెప్తున్నానో ప్రియమైన దేవులారా, యూట్యూబ్ వేదికగా చాలా విషయాలు మాట్లాడవలసి ఉన్నవి. ఇవన్నీ కూడా చెప్పవలసినటువంటి చెప్పాలి. కనుక ఆలోచించండి. ఎందు గురించి మాట్లాడుతున్నానో మీరు ఆలోచించేయండి. సంఘ కాలముల గురించి మాట్లాడతాను. ఎందుకంటే ఇప్పటివరకు ప్రకటన గ్రంథాన్ని చాలా కొన్ని విషయాలే మనం నేర్చుకున్నాం, కానీ సంపూర్ణంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓపిక ఉన్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను.